ఇది తెలుసా? అమెరికన్లు ఏసీల కోసం ఖర్చు చేసే కరెంటు ఆఫ్రికా ఖండమంతా వినియోగించే విద్యుత్ కంటే ఎక్కువట. వేసవి తాపాన్ని తీర్చే పుచ్చకాయని మెచ్చని వారు ఉండరు. కానీ బ్రెజిల్లోని రియో క్లారోలో మాత్రం ఈ పండుని తినలేరు. ఎందుకంటే ఎల్లో ఫీవర్కి కారణమవుతుందనే భయంతో 18వ శతాబ్దంలోనే దీన్ని అక్కడ ప్రభుత్వం నిషేధించింది. అప్పటి నుంచి ఆ నిబంధన అలాగే కొనసాగుతోంది. పాకిస్తాన్ పౌరులెవరికీ ఇజ్రాయెల్ సందర్శించేందుకు అనుమతి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అసలు దాన్ని ఓ దేశంగానే గుర్తించడం లేదు. ఈ కారణం చూపించి ఎవ్వరికీ వీసాలు జారీ చేయడం లేదు. స్విట్జర్లాండ్లో ఆదివారాల్లో కార్లను కడగకూడదనే నిబంధన ఉంది. ఒకవేళ ఎవరైనా కడిగితే మాత్రం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తర కొరియాలో ప్రజలందరూ వారి చొక్కాలపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ఉన్ తాత లేదా తండ్రి పేరుతో ఉన్న బ్యాడ్జీలను ఖచ్చితంగా ధరించాలి. అది లేకుండా ఇల్లు దాటితే మాత్రం శిక్ష తప్పదు. ప్రపంచాన్ని వణికించిన అడాల్ఫ్ హిట్లర్ శుద్ధ శాకాహారి. థాయిలాండ్లో భవనాల బయట స్పిరిట్ హౌస్ పేరుతో గూళ్ళు కడతారు. అక్కడ ఆత్మలకు బహుమతులు, నైవేద్యాలు పెడతారు. ఇలా చేస్తే ఆత్మలు సమీపంలో ఉన్నవారిని ఏమీ చేయవని ఆ ప్రాంతవాసుల నమ్మకం. వారంలో ఎక్కువ ఉత్పాదకతను అందించే రోజు మంగళవారం అట. ఆఫ్రికాలో కనిపించే బావోబాబ్ చెట్టు కాండంలో 1,20,000 లీటర్ల నీటిని నిల్వ చెయ్యొచ్చట. అమెరికాలోని డెనివర్ అనే ప్రాంతంలో ఆదివారం నాడు నల్ల కారుతో రోడ్డెక్కడం నేరమట. నిజానికి ఆ నిబంధన ఎందుకు పెట్టారన్న విషయం అక్కడున్న ప్రజలకు కూడా తెలియదు. కానీ ఈ నియమాన్ని మాత్రం ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా పర్యవేక్షిస్తుంది. హాంకాంగ్లో మోసం చేసిన భర్తను భార్య స్వయంగా తన చేతులతో చంపడం నేరం కాదు, పైగా చట్టబద్ధం కూడాను. ఒకవేళ అలా చంపడం ఆమెకు ఇష్టం లేకపోతే ఇతర మార్గాల్లో శిక్షను అమలు చేసే వెసులుబాటు కూడా ఉందక్కడ. భారత్, పాకిస్తాన్లు రెండూ తమ తొలి స్వాతంత్ర దినోత్సవాల్లో నాటి వైస్రాయ్ మౌంట్ బాటన్ పాల్గొనాలని కోరుకున్నాయి. ఆయన ముందు రోజు ఆగస్టు 14న పాకిస్తాన్ వెళ్ళి మర్నాడు భారత్ వచ్చారు. అవే ఇరు దేశాలకు జెండా పండగలయ్యాయి.